నంద్యాల జిల్లా కొత్త బురుజులో జరుగుతున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అసెంబ్లీ మెంబర్ని బ్రహ్మాండంగా 7 మందిని గెలిపించారంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. రాయలసీమలో 7 సీట్లు తప్ప అన్ని సీట్లు గెలిపించారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాహితం కోసం పనిచేయాలి. ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్యం విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. అంటే పేదవాడి ఆరోగ్యం కంటే వీళ్ళకు డబ్బులే ముఖ్యం. మీ జీవితాలతో ఆడుకున్నారు, మీ ఆరోగ్యంతో ఆడుకున్నారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో తిరుపతి లడ్డు కల్తీ చేశారు. నాకు రిపోర్ట్ వస్తే ఆ విషయమే చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున నేను నా సెక్రటరీని పెట్టుకొని 2వ సంతకం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోని వేశాను. ఎందుకు వేశానంటే ఎక్కడ చూసినా ఆరోపణలు, పవిత్రత దెబ్బతినింది, కలుషితమైన ప్రసాదాలు తయారు చేశారు. అవి చూసిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం నేను తీవ్రవాదులపైన పోరాడాను, ముఠా నాయకులపైన పోరాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడాను, రౌడీల్ని ఎక్కడ కూడా రోడ్డు మీదకి రానియకుండా చేశాను. ఇక్కడ ఈ రాష్ట్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. అప్పుడు తీవ్రవాదులు నా మీద కోప్పడి 23 క్లేమోర్ మైన్స్ ని అలిపిరిలో నా పైన ప్రయోగించారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు, కానీ లేకపోతే జరిగేది కాదు. కొన్ని లక్షల మంది తీవ్రవాద సమస్యతో చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. 30 ఏళ్లకు మునుపు నేను పోరాడాను. ఈరోజు వాళ్లే సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. తీవ్రవాద సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది. రెండవ పక్కన రాయలసీమలో ముఠా నాయకులు, అప్పట్లో నేను చూసేవాడిని, ఎన్నికలు వస్తే డబ్బుల కంటే బాంబులు అడిగేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, మేము ఎన్నికలు బూతులు కాచుకోవాలంటే మాకు బాంబులు కావాలి, మీరు దానికి డబ్బులు ఇమ్మనో లేకుంటే బాంబుల కోసం అడిగేవాళ్ళు. నేను ఆ రోజు ఆలోచించాను, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్యాలేంటి, ఇలాంటి నీతి మాలిన కార్యక్రమాలేంటి. ఆ రోజు ఇంకో పక్క చూశాను, మా ఆడబిడ్డలు కూడా రాయలసీమలో పౌరుషానికి పోయేవాళ్ళు. ఎవరన్నా చంపితే నేను కుంకుమ కూడా తీయను, మళ్ళా అతన్ని చంపిన తర్వాత నేను సాంప్రదాయాల ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. అప్పటికే వెనుకబడిన ప్రాంతం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పా, ఈ ప్రాంతంలో ముఠాలు జరగడానికి వీలు లేదని చెప్పి ముఠాల్ని పూర్తిగా తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. ఆ రోజు అవునా కాదా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడా లేవు. నాయకులను కూడా కలిపాను, అనేక మంది నాయకులను కలిపా. ముఠాలొద్దు, గ్రామాలు ప్రశాంతతే ముద్దు అని చెప్పి అందరికీ చెప్పి కల్పించా. అదైన తర్వాత మీరు ఒకసారి చూడండి, రాయలసీమ రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది. నీళ్లు లేవు, పంటలు లేవు, ఉపాధి లేదు, అన్ని సమస్యలే. మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు సులభం అవుతుంది.
గతాన్ని మరిచిపోతే ఎప్పటికప్పుడు మళ్ళీ మమ్మల్ని పైకి ఎక్కించడం, మళ్ళా కిందికి దించడం, మీ కష్టాలు రావడం, మళ్ళా మేము వచ్చి కష్టపడడం. మీరు చూశారు కదా ఈరోజు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, గుండె మీద ధైర్యం వేసుకొని చెప్పండి. ఇటీవల కాలంలో ఈ డోన్ నియోజకవర్గంలో 30 చెరువులకు నీళ్లు హంద్రి నీవా ద్వారా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ హంద్రి నీవా ప్రవేశపెట్టింది, ఆ ఆలోచన వచ్చింది నందమూరి తారక రామారావు గారికి. రాయలసీమలో హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగ, SRBC ఇవన్నీ ఆయన శ్రీకారం చుట్టాడు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తి చేసే అదృష్టం నాకు వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు హంద్రి నీవా పోకపోతే ఆ నీళ్లు మీ చెరువులకు వచ్చేటి కాదు. ఆ చెరువుల్లో నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే భూములు మన దగ్గర ఉన్నాయి. అందుకే నేను ఆలోచించి ఒక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు అవుతుందంటే పర్వాలేదు, హంద్రి నీవా కాలం వెడల్పు చేయాలని 733 కిలోమీటర్లు వెడల్పు చేసి కడాను కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చామంటే మీరు గుర్తుపెట్టుకోవాలని ఆ పట్టుదల. మీరంతా భగీరథుడి గురించి వింటారు. భగీరథుడిని స్ఫూర్తిలో పెట్టుకొని ఈ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని చెరువులకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, అన్ని పొలాలు కళకళలాడాలి. అందుకే ఇటీవల కొత్త ప్రోగ్రాం కూడా తీసుకున్నాను. రాయలసీమని రతనాల సీమ చేస్తా. రాయలసీమలో ఉద్యాన పంటగా చేసి, ఉద్యానవనంగా చేసి ఇక్కడ మీరించి ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని దేశ స్థాయికి పంపిస్తాం, ప్రపంచ స్థాయికి పంపిస్తాం, మెరుగైన వెరైటీ తెప్పిస్తాం, మెరుగైన ధర ఇప్పించి ఎక్కడికక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెడతాం. ఇప్పుడే మీరు అక్కడ చూశారు, మామూలుగా మనకు మామిడి ఉంది. ఒక ఉదాహరణ, ఒకప్పుడు మామిడి మనం ఎప్పుడు వ్యాపారం చేసేవాళ్ళం కాదు. నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మాకు కూడా మామిడి తోటలు ఉన్నాయి. ఆ రోజు నేను మామిడి తోట చూస్తే ఇంటికోసం 1 ఎకరా 2 ఎకరాలు వేసుకునేవాళ్ళం. ఆ తర్వాత 4-5 ఎకరాలు ఉంటే ఏం చేయాలో తెలియక అందరికి కూడా ఇచ్చిన తర్వాత ఒకసారి పంపకాలు కూడా చేసేవాళ్ళం. ఎవరికైనా మనకు పండ్లు వస్తే, మామిడి పండ్లు వస్తే ఊర్లో వాళ్ళకి అందరికీ 1 పుట్ట 2 పుట్టలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అది మన సంస్కృతి. తర్వాత ఆలోచించిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు బయట నుంచి, మీ తోట మేము కొంటామని. అప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఓకే కొనుక్కొని ఇంత డబ్బులు ఇస్తారని. అక్కడి నుంచి వాణిజ్య పంటగా తయారైంది మామిడి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అంత మునుపంతా కూడా ఇవన్నీ ఉండేటివి కాదు. అక్కడి నుంచి వాణిజ్య పంట అయితే ఈరోజు మామిడి కానీ నేను చూశాను, మామిడికి తెగులు వస్తుంది. మామిడి అటు ఇటు ఊగితే ఆ కొమ్మలు రాచుకొని పండు కూడా సరిగా ఉండదు. దానికి ఈరోజు పేపర్ కవర్ పెట్టారు. పేపర్ కవర్ పెడితే పోయినసారి రేట్లు బాగా పడిపోయినాయి. నేనే ఆ రోజు 4 రూపాయలు ప్రతి ఒక్క కేజీకి సబ్సిడీ ఇచ్చాను. సబ్సిడీ ఇచ్చి రైతులు కాపాడుకోవడానికి ముందు ఎవ్వరు ఇవ్వాలా, తెలంగాణ ఇవ్వాలా, లేకపోతే తమిళనాడు ఇవ్వాలా, కర్ణాటక ఇవ్వలేదు, మనమే ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం, 50% ఈ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ ఒక్కొక్క పండుకు ఒకటి పెడితే మంచి నాణ్యమైన పళ్ళు వస్తాయి. పోయిన సంవత్సరం అందరికీ 7,000, 8,000, 5,000 వస్తే ఈ కవర్ పెట్టిన వాళ్ళకి 40,000, 35,000 వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి
ఒక టన్నుకు 1,40,000, 1,30,000 వస్తున్నాయంటే అది మన పంటకుండే విలువ. ఆ విలువని పెంచడం మీ అందరి బాధ్యత. దానికి సహకరించే బాధ్యత నాదని నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. కేంద్రంతో మాట్లాడాం, 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది కూడా తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం ప్రైవేటుగా. ఈ రెండు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్గా నా రాయలసీమను తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది వస్తే రైతుల యొక్క దశ దిశ మారుతుంది. నేను ఈ కార్యక్రమాలు ఆలోచిస్తా ఉంటే తిరుపతిలో లడ్డు కల్తీ, మద్యం విషం, ఇంకో పక్క భూములన్నీ కబ్జా ఎక్కడికక్కడ చేస్తా ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఇంకో పక్క ప్రార్థనాలయాలు కూడా, మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళని గౌరవిస్తాం, అవి కూడా కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలి. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేనిపోని సమస్యలు చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాయలసీమలో ఏం జరిగాయని. నేనే ముఖ్యమంత్రి ఆ రోజు 2019 ఎన్నికల కంటే ముందు నిద్ర లేచి టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానందరెడ్డి ఆత్మహత్య, మన గుండెపోటుతో చచ్చిపోయాడని. నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, రే పాపం వివాదాలు లేని వ్యక్తి చనిపోయాడని నేను కూడా అన్నాను. మధ్యాహ్నాలకు అది అందరూ అదే నమ్మారు. మా పోలీసుని మేనేజ్ చేశారు. ఇప్పుడే మా ఆర్డీఓ చెప్తున్నాడు అది కావాలని చేశారని చెప్తే, కాదు అది అసైన్మెంట్ భూమి అని ఆయన చెప్పే, అంటే డెప్త్కు పోయేవాళ్ళేది నాకు తెలియదు. అదే మరిగా ఆ రోజు చెప్పారు, గుండెపోటుతో చనిపోయాడని నమ్మించారు. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. పోస్ట్ మార్టానికి పోతే తలంతా కూడా గొడ్డలతో విపరీతంగా నరికి ఆ బెడ్రూమ్ అంతా లాగి, బాత్రూంలోకి లాగి, గోడలు, బెడ్ అంతా కూడా, కమ్మౌడ్స్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది. అది చూసిన తర్వాత అవన్నీ క్లీన్ చేశారు. మా ఆఫీసరు సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు, చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్ని కూడా చంపేశారు, నేను అనాథనైపోయానన్నాడు. మీరు నమ్మారు, మీరు నమ్ముతారు, మీ మంచితనం అది. నమ్మిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి ఆయన చేసిన నేరాన్ని నాణ్యతను దోహేశాడు. అది నమ్మారు మీరు. 2019లో ఓట్లేదు. దానివల్ల ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎవరికి కూడా పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు,
నేరాలు చేయరు రాజకీయ నాయకులు, నేరస్తుల్ని పక్కన పెట్టుకోరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు తిరుమల లడ్డు పైన రాజకీయం చేస్తారు. ఏదైతే జరిగిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు. ఇది వాళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సమిక్షేమం ఇస్తాం, సూపర్ 6 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తుంటే చేతుల పైకెత్తండి బాగా చేశారని. నా దగ్గర డబ్బులు లేవు, మాట ఇచ్చాను. అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి, వాడిని చదివించాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు పరిశ్రమ పెడితే నేను మొన్నే ఇక్కడ విండ్ ఎనర్జీ వచ్చింది. విండ్ ఎనర్జీ వస్తే ఇమ్మీడియట్గా పెట్టాను. ఇప్పుడే తొందరలో రాగలిగింది, ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. ఈ వారసత్వం తిరగరాయాలంటే, చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూడండి, మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చేశారు, మీ రికార్డులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి 14-15 నెలలు నెలవారీగా రావాలి. రాకపోతే ఎవడో ఒక డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి లాభం లేదు, మమ్మల్ని ఏది ఇస్తున్నారు, డబ్బులు తీసుకున్నారని మీలో అసంతృప్తి వస్తుంది. నేను చెప్పాలి, మళ్ళీ చేయాలి, చేయించాలి. ఇలాంటివన్నీ మీరు చూస్తే చాలా సమస్యలు క్రియేట్ అయినాయి. ఒక పక్క సమిక్షేమాన్ని మళ్ళీ హామీ ఇస్తున్నా. నేను కష్టపడేది మీకోసరం, పేదవాళ్ళ కోసరం, పేదవాళ్ళకు అండగా ఉంటా. చెప్పిన సూపర్ 6 ఇవ్వడానికి అనునిత్యం కష్టపడతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూసి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. నిన్న మొన్న కొత్త ప్రోగ్రాం కూడా ఇచ్చాను మీకు. ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ అన్నా, ఆపరేషన్లు చేసుకోమన్నా, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నా. దానికి కారణం జనాభా తగ్గిపోతా ఉంది. అంతా వయసు మళ్ళిన వాళ్లే తయారవుతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబం, సంపద ఉండే కుటుంబం అనుకున్నాం. అంటే జనాభా అనే కుటుంబమే సంపదగా ఆలోచించాం. ఇప్పుడు డబ్బుల మీద ఆశ మళ్ళీ ఇప్పుడు చూస్తే ఒకరే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ముగ్గురు అసలే వద్దని చెప్పాను. ఇద్దరు ఓకే అన్నాను. ఇప్పుడు అంటున్నా ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దరి నేనే చెప్పే పరిస్థితికి వచ్చాను. ఇవన్నీ కూడా 20 ఏళ్లలో 30 ఏళ్లలో. ఎందుకంటే కాలం మారింది, పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం పనులు చేయాల్సింది మెషిన్ల కోసం పనిచేయాల, మనుషుల కోసం కాదు. చాలా దేశాలు ఈ అనుభవంలోకి వచ్చాయి. దేశాల్లో జనాభా తగ్గిపోయింది, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్ కోసం కుటుంబం విడిపోతా ఉంది, ఇండ్ల కోసం కుటుంబాలు విడిపోతున్నాయి, రేషన్ కోసం
కుటుంబాలు విడదీసేస్తున్నారు. నేను అందుకే ఆలోచించి పెద్ద కుటుంబానికి ఎక్కువ ప్రభుత్వ సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాను. తొందరలోనే వస్తాం. అప్పుడు మీరందరూ కలిసి ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఇప్పుడు పిల్లలుంటే స్కూలు తీసుకుపోవాలంటే మనుషులు లేరు. ఇప్పుడు అందుకే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నాక పిల్లలే వద్దు, మేము ఉండేది ఇద్దరం, వీడిని ఎవరు చూసుకుంటారనే పరిస్థితికి వచ్చారు. అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను, అందరికీ పిలిపిస్తున్నాను. భార్య భర్త సమాన బాధ్యత పిల్లల పెంపకంలో తీసుకోవాలని కొత్తగా అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. 2 పిల్లలు 3 పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా. భార్యతో సమానంగా పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఆడవాళ్లే భారం అయిపోయి ఈ పిల్లలే వద్దు, నీకు బాధ్యత లేదనే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే రైతు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ 90% డబ్బులు ఇస్తున్నాను. నీళ్లు ఇస్తున్నాం. హార్టికల్చర్ను అభివృద్ధి చేస్తాం. అదే మరిగా ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించి అగ్రిటెక్ ద్వారా ముందుగానే ఎలాంటి తెగులు వస్తుందో పసిగట్టే మార్గాన్ని కూడా మీకు అందరికీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతాం. రైతే రాజు కావాలి, రైతు అప్పుల పాలు కావడానికి వీలు లేదు. అలాంటి కార్యక్రమాలు తీసుకున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క మా ఆడబిడ్డలకి దీపం నేనే పెట్టా. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. మళ్ళీ ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే శ్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా మీ ఆధార్ ఇచ్చేసి ఏ టెంపుల్కి పోవాలన్నా, ఏ మసీదుకి పోవాలన్నా, ఏ ప్రాంతానికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేసి ఏర్పాటు చేశాను. ఒకప్పుడు తల్లిని చూడాలంటే భర్త పర్మిషన్ కావాలి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఏ దేవాలయానికి పోవాలన్నా బస్సు ఎక్కి నేరుగా వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం. మళ్ళీ అన్నదానం అన్ని టెంపుల్స్లో పెడుతున్నాం. దానికి కూడా ప్రక్షాళన చేస్తున్నాను. అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇదే ప్రభుత్వం 5 ఏళ్లు ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఇదే ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం ఎట్లా అందుబాటులో ఉన్నాం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు 50 కోట్ల మంది ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు, ఉచితంగా ప్రయాణాలు చేశారు. ఇంకో పక్కన నేను డిఎస్సీ పెడతా అన్నాను, కానిస్టేబుల్స్కి ఇస్తా అన్నాను. చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సీ పెట్టా. పిల్లలందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ముందుకు పోతున్నా. 20 నెలల్లో 6,58,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కడ చూసినా గుంతలు పడిపోయిన రోడ్లు భయంకరంగా ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేవు, మనసుంది, ఏం చేస్తామో చేయమన్నా. ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడే మా కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన కేశవ్ అయితే ఏది అడిగినా డబ్బులు లేవంటామంటే డబ్బులు ఎట్టొస్తాయో ఆలోచిద్దాం, ముందు శాంక్షన్లు ఇమ్మన్నాను. ఈ రోజు ఘనంగా చెప్పగలుగుతున్నా, సంతోషంగా చెప్పగలుగుతున్నా, నంద్యాల జిల్లాలో ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశాం. ఇంకా పంచాయతీరాజ్ రోడ్లలో నాకు ప్రాబ్లం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఆలోచించాం. ఒక 4,000 కోట్ల రూపాయలు వాళ్లకు నిధులు కేటాయిస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ రోజుకి ఈ రోజుకి పరిపాలన ఎట్లుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క మత్స్యకారులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు హెల్ప్ చేశాం, చేనేత కార్మికులకు సహాయం చేస్తున్నాం. అందరికీ సహాయం చేసి
అందరినీ ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాయలసీమలో కొప్పర్తి కడప దగ్గర ఇండస్ట్రియల్ టౌన్షిప్ కడుతున్నాం. ఓర్వకల్లులో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం. అనంతపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం. విమానాలు తయారు చేసే కేంద్రంగా అనంతపూర్ని ఎంపిక చేశాం. తిరుపతిలో సెటిలైట్ తయారు చేసే స్పేస్ సిటీని తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే మన వాళ్ళు టెక్నాలజీలో ముందుండాలి. ఒకప్పుడు నేను చేశాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆ ఒక్క విషయం మీరు ఒకసారి చూస్తే బ్రహ్మాండంగా ఫలితాలు వచ్చి ప్రపంచం అంతా మన వాళ్ళు వెళ్ళారు. మీ ఊర్లో కూడా ఉంటారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా తెలుగువాడు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. దానికి కారణం ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఐటీ యుగం, ఈరోజు ఏఐ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఈరోజు మీ ఆరోగ్యం కోసం మీ పొలాన్ని పంట ఎక్కువ సాగు చేయాలన్నా, ఆధునిక పద్ధతులు ఉపయోగపడాలన్నా, ఎప్పటికప్పుడు తెగులు నివారించాలన్నా ఏఐ ద్వారా మీకు అన్ని విషయాలు చెప్పే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు మీ ఊర్లో ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది. ఈరోజు నేను చూశాను, నంద్యాల జిల్లా 6 మీటర్లలో నీళ్లున్నాయి. డోన్ వచ్చే కొందికి 19 మీటర్లో నీళ్లున్నాయి. అంటే 3 రెట్ల పైన డోన్ కింద ఉంది. అప్పటికి కూడా చెరువులకు నీళ్లు తెచ్చాం. ఇక్కడ వర్షం తక్కువ పడుతుంది. నీళ్లు వచ్చినా భూమిలో ఇంకే పరిస్థితి కూడా ఉండదు. అందువల్ల భూగర్భ జలాలు కూడా అభివృద్ధి కావడం లేదు. దీనికోసం ఆలోచించి నేను ఒక యజ్ఞం మారుగా తీసుకున్నాను. 2 ఏళ్లలో మీరు చూస్తే 2.33 మీటర్ల భూగర్భ జలాలు పెంచాం.